అందరికీ నమస్కారం. నేను మీ కందగట్ల పరశురాం నేత. ఆడవాళ్ళతో మామూలుగా ఉండదు అనే విషయం తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్పై ప్రెస్ చేయండి. ఇది నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఒక ఆవిడ విచారంగా కూర్చొని బాధపడుతుంది. అటువైపు వచ్చిన ఓ సన్యాసి ఆమె దుఃఖానికి కారణం తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే, ఓ స్త్రీ, ఏమిటి నీ బాధ అడుగుతాడు ఆమెని. ఆమె చెప్తుంది, జీవితంలో సంతోషమే లేదు స్వామి. సన్యాసి వెంటనే తన చూపుడు వేలుతో బండరాయి కేసి చాచాడు. ఆ రాయి బంగారు రాయిగా మారిపోయింది. ఇప్పుడు సంతోషమేనా అని అడుగుతాడు. అదొక రాయే కదా అని చెప్తుంది ఆమె. వెంటనే పక్కనున్న చెట్టుకేసి తన చూపుడు వేలుతో ఆ చెట్టుని బంగారు చెట్టుగా మార్చేశాడు. ఇప్పుడేమంటావు అని అడుగుతాడు. అదొక చెట్టే కదా అంటుందండి. మళ్ళీ ఇంటి వైపు తన చూపుడు వేలుతో చూపి ఆ ఇంటిని బంగారు ఇల్లుగా మార్చేశాడు. ఇది చాలా అని అడుగుతాడు. అదొక ఇల్లే కదా అంటుంది. ఇంత బంగారాన్ని ఇచ్చినా నీకు సంతోషమే కలగలేదే, ఇప్పుడు నీకేం కావాలని అడుగుతాడు సన్యాసి. ఆమె తదేకంగా చూసి, నీ చూపుడు వేలు కావాలి స్వామి అంటుంది. ఆడాల మజాక. అలా అవ్వక్కైపోరేంటండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మరో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.